మేడం గారు, ఇప్పుడు గతంలో చూసినట్లయితే చాలా గుడి దాడులు చాలా ఎక్కువగా జరిగింది జగన్మోహన్ రెడ్డి హయాంలోని. గుడి గోపురాలు కూల్చేయడం కానీ, రథాలు కాల్చేయడం కానీ, లేదంటే ఒక రాముడు వారి తల పవిత్ర నరికేయడం కానీ, ఇలాంటి చాలా అరాచకాలు జరిగింది. అందులోని తిరుపతి దేవస్థానంలోని పరకతమణిలోని అతిపెద్ద దొంగతనం జరిగింది. ఆ దొంగలు కూడా దొరికినా సరే జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థించుకొని వచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ దొంగతనం అనేది ఎక్కడైనా దొంగతనమే అండి. అసలు ఆ దొంగతనం అనేది చాలా తప్పు. గుళ్ళో చేశారు అంటే అది ఇంకా పెద్ద తప్పు. దానికి ఎలాగా దేవుడు శిక్షిస్తాడు, దానికి తగిన ఫలితం దొరుకుతుంది వాళ్ళకి చిన్న కూడా. దొంగతనం అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. లేదు లేదు అండి, అది దొంగతనం అనేది దొంగతనమే కదా అండి. ఎవరు అన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఎవరు అన్నా దొంగే అది, ఎలాంటి వాళ్ళైనా. కాబట్టి గుళ్ళో చేశారు కాబట్టి అది దేవుడే చూసుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు కాబట్టి ఆయనకు కూడా దానికి కర్మ అనేది వెనకాల వస్తానే ఉంటది. ఎటువంటిదైనా కర్మ అనేది ఫాలో అవుతాది. మనం మంచి చేసిన. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల పరిస్థితి ఎట్లా ఉంది? ఒక పద్ధతిగా, ఒక క్రమశిక్షణగా, ఒక హిందూ సాంప్రదాయాన్ని ఇంకా రెట్టింపు చేయడం విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉందంటారు. అవును అండి,